ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మన శత్రు దేశమైన పాకిస్తాన్ పైన ఇవాళ ఇండియా ఆసియా కప్ ట్రోఫీ ఫైనల్ ఆడబోతుంది. 41 సంవత్సరాల్లో నిజంగా ఇది ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. ప్రతి ఒక్కరం కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యే మ్యాచ్, చాలా ఎగ్జైట్మెంట్తో చూసే మ్యాచ్ ఇవాల్టి మ్యాచ్. అండ్ చాలా మస్తు పాయింట్స్ ఉన్నాయి భయ ఆడుకునేది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వీడియో నచ్చుతుంది. ఒకవేళ నచ్చితే కనుక వీడియోతో లైక్ చేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్లో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో కనుక చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, వెళ్ళి నొక్కేసి పెట్టేసుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ వరకు వస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో మరి ఇండియా హార్దిక్ పాండ్యా అయితే కొంచెం ఇంజురీ అయిండు, కానీ పర్లేదు, టైంకి అయితే సెట్ అవుతాడు అని సమాచారం అయితే ఉంది. ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ 11లో ఉంటాడు. సేమ్ ప్లేయింగ్ 11 అదే. మళ్ళీ శివం డూబే వచ్చేసాడు, జాస్ప్రీత్ బుమ్రా వచ్చేసాడు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం రెస్ట్ ఇచ్చిన, అండ్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడతారు. ప్లేయింగ్ 11 అయితే అది లాస్ట్ మ్యాచ్లో ఆడిన ఆ ప్లేయర్స్ మాత్రమే. జాస్ప్రీత్ బుమ్రా అండ్ శివం డూబే రిటర్న్ వచ్చేస్తారు, అంతే. ఇదైతే ప్లేయింగ్ 11. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏసీసీ ప్రెసిడెంట్ అయిన మోషిన్ నఖ్వీ చేతుల మీదుగా మరి కప్పు మనోళ్ళు తీసుకుంటారా అంటే ఇండియా మేనేజ్మెంట్కి అయితే అసలు ఇంట్రెస్టే లేదు మోషిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్పు తీసుకోవడం. మరి ఏం చేస్తారు, మోషిన్ నఖ్వీని కాకుండా వేరే వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టి ఖచ్చితంగా ట్రోఫీని అయితే ఇస్తారు కూడా. లేకపోతే ఇండియా ట్రోఫీని బైకాట్ చేయాలి. మరి ఇండియా ట్రోఫీని బైకాట్ చేస్తుందా లేకపోతే వేరే వాళ్ళ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుంటుందా అనేది ఇవాళ మ్యాచ్ అయిపోతే మనకు తెలుస్తుంది ఏం జరగబోతుందని మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు ఖచ్చితంగా ప్రాక్టీస్ సెషన్లు అయితే జరుగుతాయి. అండ్ దాంట్లో పాకిస్తాన్ వాళ్ళైతే వచ్చి ప్రాక్టీస్ చేసారు, ఇండియా వాళ్ళైతే రాలేరు, ప్రాక్టీస్ చేయలేరు, కొంచెం రెస్ట్ తీసుకున్నారు, అంతే. అండ్ ప్రాక్టీస్ సెషన్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. దాంట్లో కెప్టెన్ సల్మాన్ ఆగా అయితే ఏం మాట్లాడిండు ఏంది, ఒక 2 మెయిన్ పాయింట్స్, మెయిన్ క్వశ్చన్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో సల్మాన్ ఆగాకి వేసిన క్వశ్చన్ ఏంటంటే నో హ్యాండ్ షేక్ గురించి. మనల్లో మ్యాచ్ గెలిచిన తర్వాత 2 మ్యాచ్ల్లో కూడా అసలు హ్యాండ్ షేక్ చేయలేరు, దాని గురించి అయితే క్వశ్చన్ చేసిర్రు సల్మాన్ ఆగాకి. మరి సల్మాన్ ఆగా రీప్లే ఏ విధంగా ఉంది తెలుసా, అసలు తను నా జీవితంలో కూడా నేను ఎప్పుడు ఒక మ్యాచ్ అయిపోయినాక హ్యాండ్ షేక్స్ ఇవ్వకుండా ఉండడం నేను చూడలేను, మా అయ్య కూడా చూడలేడు అని అయితే సమాధానం అయితే ఇచ్చిండు భయ్య. అదైతే సల్మాన్ ఆగా ఆన్సరు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీ ప్లేయర్స్ సమ్ గెస్టర్స్ వేసారు కదా, అంటే సమ్ సైన్స్ వేసారు కదా, హరీష్ రావు కానీ ఫరన్ గాడు కానీ వీళ్ళు ఒక సమ్ మ్యాచ్ అవుతుండగా కొన్ని సైన్స్ అయితే వాళ్ళు చేశారు కదా, దాని గురించి క్వశ్చన్స్ వేసిండు. అది కరెక్టేనా అని చెప్పేసి. దానికి సల్మాన్ ఆగా ఏమంటాడంటే అదేముంది భయ్, అది కామనే, ఒక ఫాస్ట్ బౌలర్లో ఆ మాత్రం ఫైర్ ఉండాలి కదా అని చెప్పేసి సల్మాన్ ఆగా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు. నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అది అసలు కరెక్టే కాదు. అసలు వానికి అసలు ఏం ఆన్సర్ ఇచ్చిండేదో వానికి దిమాక్ లేదు, అలాంటి ఆన్సర్ ఇచ్చిండాడు అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మెయిన్గా పిచ్ రిపోర్ట్ అండ్ ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం. పిచ్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా స్పిన్నర్లకైతే చాలా మంచిగా ఉంటుంది. దాంట్లో మన ఇండియాలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు అయితే జబర్దస్త్ మిడిల్లో మాత్రం మంచిగా వేస్తారు కాబట్టి వాళ్ళు ఎంత స్కోర్ కొట్టాలనుకున్నా కానీ వీళ్ళ ముగ్గురు మొత్తం కట్టిపడేస్తారు. దాంట్లో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు ఫాస్ట్ బౌలర్, అండ్ హార్దిక్ పాండ్యా. ఈ బౌలింగ్ లైనప్ ఉన్నప్పుడు పాకిస్తానే కాదు ఎవ్వరు ఆడాలన్నా కానీ కష్టమే. అలాంటిది పాకిస్తాన్ వాళ్ళు మన బౌలింగ్ పైన ఆడాలంటే ఇంకా చాలా కష్టము. చాలా ఉఫ్ అని ఊది పడేస్తారు అనిపిస్తుంది నాకైతే. ఈ మ్యాచ్ కూడా చాలా చిత్తుగా ఓడించేస్తారు పాకిస్తాన్ని. ఇంతకుముందుకు 2 మ్యాచ్లు ఏ విధంగా అయితే ఓడిపోయారో సేమ్ అదేవిధంగా అయిపోతుంది ఈ మ్యాచ్ కూడా అనిపిస్తుంది. కాకపోతే ఇంకొంచెం ఎగ్జైట్మెంట్, ఇంకొంచెం మంచిగా ఉండాలి, ఇంకా కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా ఈ మ్యాచ్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ గురించి చాలామంది మనసుల్లో, చాలామంది బ్రెయిన్లలో ఒక క్వశ్చన్ ఉంది. ఏం క్వశ్చన్ అంటే అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్ నుంచి మంచిగానే ఆడుతున్నాడు, ఒకవేళ ఈ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు.
అభిషేక్ శర్మ నిజంగానే మీరు అనుకున్నట్టుగానే ఫస్ట్ మ్యాచ్ నుంచి చాలా మంచిగా ఆడుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా చాలా మంచిగా ఆడతాడు. అంతకంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా సెంచరీ అయితే రాలేదు కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా సెంచరీ కొడతాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే పాకిస్తాన్కి అమ్మమ్మవుడు విరాట్ కోహ్లీ తర్వాత మళ్ళీ అభిషేక్ శర్మని అని ప్రూవ్ చేస్తున్నాడు. అండ్ T20 బెస్ట్ ప్లేయర్ నెంబర్ 1 ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అభిషేక్ శర్మనే. ఎందుకు పర్ఫార్మెన్స్ ఇయ్యాడు బై? ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఫస్ట్ మనం నెగిటివ్గా థింక్ చేయడం ఆపేసి కొంచెం పాజిటివ్గా థింక్ చేస్తే మంచిగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. అంటే ప్రతి మ్యాచ్లో కూడా ఆడాలని లేదు. మీరు అనుకున్న క్వశ్చన్ కూడా కరెక్టే కావచ్చు, చెప్పలేం. అభిషేక్ శర్మ ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయిందనుకో నెక్స్ట్ తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావట్లేదు. ఎప్పటి నుంచి రావట్లేదు? ఇండియా వర్సెస్ ఓమన్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి రాకుండా హర్షిత్ రాణా వరకు బ్యాటింగ్ ఇచ్చిండు. అక్కడి నుంచి ఫామ్ అయితే పోయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అక్కడి నుంచి ఫామ్ పోయింది. మిగతా శ్రీలంక కానీ బంగ్లాదేశ్తో కానీ వీళ్ళతో ఆడినప్పుడు అంత పర్ఫార్మెన్స్ లేదు. ఏదో 12-13 బాల్ ఆడి 7-8 రన్నులు కొట్టిండు అంతే. అండ్ ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ రావాలి సూర్యకుమార్ యాదవ్ నుంచి. అండ్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంతో కొంచెం ఆడుతూ ఉన్నాడు. అండ్ లాస్ట్లో వస్తున్న సంజు శాంసన్ కానీ తిలక్ వర్మ కానీ హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళ ముగ్గురు నుంచి రన్స్ వస్తున్నాయి మనకు. అది కూడా చాలా ఇంపార్టెంట్. అభిషేక్ శర్మ ఆడకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మిగతా ప్లేయర్స్ కూడా చాలా మంచిగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ లాగా ఆడకున్నా కానీ ఇంతో కొంచెం ఆడుతున్నారు. సంజు శాంసన్ లాంటి ప్లేయర్లు, తిలక్ వర్మ లాంటి ప్లేయర్, హార్దిక్ లాంటి ప్లేయర్లు కూడా మంచిగా ఆడుతున్నారు. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అంతకుమించి అభిషేక్ శర్మ ఇవాళ సెంచరీ చేయాలి భయ్య. సెంచరీ చేసి ఆ సెలబ్రేషన్ చేస్తాడు చూడు, మామూలు సెలబ్రేషన్ కాదు. ఆ సెలబ్రేషన్ రావాలయ్యాలా ప్రతి ఒక్కరికి కూడా మస్తు జబర్దస్త్ ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మరి ఇండియా గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందా, మరి పాకిస్తాన్కి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందా అని అంటే ఎవరికి అడిగినా చెప్తారు భయ్య. అసలు ఇండియాకి పోటీ పాకిస్తానా? 10-15 మ్యాచ్లు ఆడితే ఏదో ఒక మ్యాచ్ గెలుస్తుంది పాకిస్తాను. దానికి అసలు ఇండియాకి పోటీ పాకిస్తాన్ అసలు కానే కాదు. ఖచ్చితంగా 99.999% ఇండియాకే ఛాన్స్ ఉంది. అది మళ్ళీ T20 ఫార్మాట్లో ఇండియాని ఢీ కొట్టాలంటే ఎవరి వల్ల కాదు. అది ఇంగ్లాండ్ వల్లనే కాలేదు. ఈ పాకిస్తాన్ వల్ల ఏమవుతుంది భయ్? ఇంగ్లాండ్ అంత అటాకింగ్ గేమ్ ఆడుతుంది T20లో, వాళ్ళ వల్లనే కాలేదు. ఇంకా వీళ్ళతో ఏమవుతుంది? ఏం కూడా కాదు, చెత్త కూడా కాదు, మను కూడా కాదు. ఖచ్చితంగా ఇండియానే మ్యాచ్ గెలుస్తుంది 1 సైడ్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ మ్యాచ్ అయిపోయాక మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ కబడ్డీ గురించి కూడా అప్డేట్స్ ఖచ్చితంగా మన వీడియోస్లో వస్తాయి. మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో చేయగానే మీ వరకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.